శుభోదయం. హ్యాపీ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. హ్యాపీ మార్నింగ్. హ్యాపీ మార్నింగ్. హ్యాపీ మార్నింగ్ గురుగారు. నిన్న వీడియో పెడతానన్నారు, పెట్టలేదు గురుగారు. నిన్న నిన్న క్లాస్ ఏం కంటెంట్ లేదని నేనే పెట్టలేదండి. అంటే నిన్న మిస్ డిస్కషన్ చేసినాం అయ్యాను కదా. క్లాస్ ఏం లేదు, మిస్ అయ్యాను. మీరేం మిస్ అవ్వలేదు. నువ్వు మిస్ అవ్వడానికి ఏం లేదు, మామూలు చర్చ. ఓకే ఓకే సార్. పర్లేదు. సరే, ముందుగా మనం రామనామం ఫాలోడ్ బై కాసేపు స్వస్వరూప ధ్యానం కాదు, కానీ ఒక 5 నిమిషాలు రామనామం తర్వాత ఇక్కడ దృష్టి మీ ఉంచి తర్వాత హోపునోపును ఫర్ మనీకి హోపునోపును ఏ విధంగా ఉపయోగించాలి ఈరోజు చూద్దాం. ముందు రామనామం కలుపుదాం. రామ 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 రామ
రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ మీ దృష్టిని గురువు మధ్య స్థానంలోంచి అక్కడ జరిగే మార్పులు గమనించండి.
सर्वे जनाः सुखिनो भवन्तु। ॐ शान्ति शान्ति शान्तिः. Slowly open our eyes. ముందు మనం ప్రతిజ్ఞ పూర్తి చేద్దాం. నేను ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటాను. విశ్వ నియమాలు అర్థం చేసుకుని విశ్వసమ్మతమైన జీవితాన్నే గడుపుతాను. ఈ ప్రపంచమంతా ఆ విశ్వమాత యొక్క స్వరూపంగా భావిస్తున్నాను. సంపూర్ణ ఐశ్వర్యంతో మరియు ఆరోగ్యంతో ఉండటం నా హక్కుగా భావిస్తాను. ఈ సమాజంలోని ప్రతి మనిషి పట్ల ప్రేమ భావాన్ని కలిగి ఉంటాను. ఇతర జీవుల పట్ల కారుణ్యాన్ని ప్రదర్శిస్తాను. నా లక్ష్యాలను సాధించే శక్తి నాలోనే సంపూర్ణంగా ఉన్నదని విశ్వసిస్తున్నాను. నాకు అన్ని వేళలా సహకరిస్తూ నేను చేసే ప్రతి పనిలోనూ విజయాన్ని అందిస్తున్న విశ్వమాతకు సదా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటానని త్రికరణ శుద్ధిగా ఆ విశ్వమాత సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. రైట్, ఇప్పుడు మనం హోపనోపనో ప్రేయర్ హోపనోపనో ప్రేయర్ మనం బేసిక్ వర్షన్ చూసుకున్నాం. అది క్లీనింగ్ పర్పస్, మనలో ఉన్నటువంటి ఆ ఆలోచనలు, ఒక నమ్మకాలు, పూర్వం మన తల్లిదండ్రుల నుంచి వాళ్ళ నుంచి మనకు సంక్రమించినటువంటి ఆలోచనలు, మనకు తెలియకనే కొన్ని ఆలోచనలు మనం ఉంటాయి. ఎందుకలా ఆలోచిస్తున్నామో అర్థం కాదు, ఎందుకలా నమ్ముతున్నామో అర్థం కాదు, ఎవరు ఆ నమ్మకాన్ని కలిగించారో అర్థం కాదు. కానీ మన ప్రమేయం లేకుండా కొన్ని ఉంటాయి. వాటన్నిటిని కూడా నన్ను దూరం చేయమని, వాటిని తెచ్చుకున్నందుకు క్షమాపణలు వేడుకుంటూ భగవంతుడికి మనం ఒక పిటిషన్లా పెట్టుకున్నాం. దాన్నే హోపనోపనో అన్నారు ఇక్కడ. సరే, ఇప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రయోజనం కోసం కూడా దీన్ని చేయొచ్చా? దీన్ని సహజంగా క్లీనింగ్ పర్పస్ కోసం ఎక్కువ చేస్తారు. క్లీనింగ్ జరిగితే 80% మనకు ఏదైనా సరే, ఏ సమస్య అయినా మనకు సాల్వ్ అయినట్టే లెక్క. సరే, ఒక ప్రత్యేకమైనటువంటి అంశం కోసం చేసేటప్పుడు ఎలా చేయాలి అంటే, చాలా మంది ఇక్కడే తప్పు చేస్తున్నారు. డియర్ మనీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ కాదు ఇక్కడ. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, హోపనోపనోని డబ్బు కోసం మనం అప్లై చేసుకోవాలంటే, డబ్బు గురించి మనకున్నటువంటి నెగిటివ్ ఆలోచనలు ఏమైనా ఉంటే మనం లిస్ట్ అవుట్ చేయాలి, మనం తెలుసుకోవాలి. నెగిటివ్ బిలీఫ్స్ ఏమైనా ఉంటే మనం తెలుసుకోవాలి. నెగిటివ్ ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే మనం దాన్ని గుర్తించాలి. కొన్ని గుర్తించలేనివి కూడా ఉంటాయి, అది మనం చెప్పుకుంటాం. గుర్తించలేకుండా ఎన్ని ఉన్నాయో వాటన్నిటి కూడా నన్ను మన్నించు అని మనం చెప్పుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ దాని నుంచి బయటపడేస్తున్నందుకు థ్యాంక్స్ చెప్తాం. ఆయన్ని ఎప్పుడు మనం భజిస్తూ ఉంటాం కాబట్టి ఐ లవ్ యూ చెప్తాం ఇక్కడ. మనీకి మీరు చెప్పడంలో తప్పు లేదు. మనీకి ఐ లవ్ మనీ అని చెప్పడంలో ఎటువంటి తప్పు లేదు. ఐఎమ్ సారీ మనీ అని చెప్పడంలో కూడా తప్పు లేదు. ఈ స్టేట్మెంట్స్ ఏం చేస్తాయంటే,
మీరు కాన్షియస్‌గా మీరు డబ్బు పట్ల ఏమన్నా అపచారం చేసి ఉంటే, దానికి మీరు క్షమాపణ చెప్పుకోండి. కాన్షియస్‌గానే. ఇప్పుడు మన సబ్‌కాన్షియస్‌లో ఏం ప్రోగ్రామ్ ఉందో నాకు తెలీదు. అందుకని మనం క్షమాపణ చెప్పుకున్నాం అది కాదు. మీరెప్పుడో డబ్బుని కాలుతో తన్నారు, లేకపోతే ఇసిరి పారేశారు, డబ్బు పట్ల అపచారం చేశారు, అగౌరవంగా ప్రవర్తించారు. అది మీకు తెలుసు. కాబట్టి ఈరోజు నీకు తెలిసింది నీ విలువ. అమ్మ నన్ను క్షమించు అని డబ్బుని అడగడంలో ఎటువంటి తప్పు లేదు. ప్లస్ ఐ లవ్ మనీ అని చెప్పడంలో ఎటువంటి ఇబ్బంది లేదు. ఇది చేయడం వల్ల ఏమొస్తుందంటే, మనము మనీ విషయంలో మనం కొంత కంఫర్ట్ ఫీల్ అవుతాం. మనీ విషయంలో చాలా కంఫర్ట్ ఒస్తది మనకు. సో, దాన్నేమంటామంటే పీస్ విత్ మనీ అంటాం. మనం ఎప్పుడు కూడా ఒక పీస్ విత్ మనీ. మనీ విషయంలో మనం ఒక శాంతిగా ఉండాలి. మనీ అని గుర్తుకు రాగానే ఒక అశాంతికి మనం గురైపోకూడదు. ఈ ఐ లవ్ మనీ అన్నప్పుడు ఆ ఫీల్ ఒస్తది. అంటే ఫీలింగ్స్ మనం లిస్ట్ ఔట్ చేస్తున్నాం గదా! మనకు నెగెటివ్ ఫీలింగ్స్ ఏమున్నాయని. ఇది పాజిటివ్ ఫీలింగ్ ఉంటది. ఆ పాజిటివ్ ఫీలింగ్ కోసము ఐ లవ్ మనీ అని మనం చెప్పొచ్చు. థాంక్స్ మనీ. థాంక్స్ ఎప్పుడు చెప్పొచ్చు మనం. థాంక్స్ చెప్పాలనే అంటున్నాం. థాంక్స్ ఎప్పుడు చెప్పాలి. కాబట్టి అది ఓపెన్ ప్రేయర్ కాదు. మామూలుగా థాంక్స్ చెప్పడము, మామూలుగా మనీకి ఐ లవ్ యూ చెప్పడం. ఇప్పుడు మనకు ఏ విషయంలో సరే, ఎవరి విషయంలో సరే, మన ఫీలింగ్స్ మనం కంఫర్ట్‌గా ఉన్నామా? లేదా? అని ఎలా తెలుస్తుందంటే, మనం ప్రశాంతంగా ఉన్నటువంటి సమయంలో మనకు నచ్చని వ్యక్తి గురించి మనము ఎవరైనా చెప్పారనుకోండి, అప్పుడు మీ స్పందన ఏ విధంగా ఉంటుంది? నచ్చని వ్యక్తి గాదు. మీరు మర్చిపోవాలనుకున్నటువంటి సంఘటన, మీ జీవితంలో జరిగినటువంటి ఒక దుస్సంఘటన, దాన్నెప్పుడు గుర్తుకు తెచ్చుకోవడానికి కూడా ఇష్టపడరు. అటువంటి సంఘటన గుర్తుకొచ్చినప్పుడు మీ భావాలు, మీ ఫీలింగ్స్ ఎలా అయిపోతాయి? ఎంత నెగెటివ్‌గా ఎళ్ళిపోతాయి? దీని నుంచి ఎప్పుడెప్పుడు బయట పడిపోదామా? దాన్ని ఎంత గుర్తుకు రాకుండా అంత మంచిది. అంటే ఆ ఫీలింగ్ పట్ల, ఆ సంఘటన పట్ల మీరు ఒక పీస్‌గా లేరు. అంటే మీరు కంఫర్ట్‌గా లేరు. అంటే ఒక నెగెటివ్ ఎమోషన్ అటాచ్ అయ్యుంది. బాగా గుర్తుపెట్టుకోండి. చిన్నప్పుడు ఒక దొంగతనం జేశారు. ఒక దొంగతనమే జేశారు. ఒక చెట్టు మరి పొలంలోకెళ్లారు. అక్కడ మామిడి పళ్ళు దూకి ఫెన్సింగ్ దూకి దొంగతనం జేసి తీసుకొస్తున్నారు. తీసుకొస్తూ ఉంటే చిన్నప్పుడు బాగా చిన్నప్పుడు. తీసుకొస్తుంటే ఆ తోట యజమాని వచ్చి గట్టిగా పట్టుకున్నాడు. తీసుకెళ్ళాడు. ఊర్లో పంచాయతీలో పెట్టాడు. చాలా ఇబ్బందయింది. ఆ సంఘటన ఒకవేళ. బాగా మీరు చిన్నప్పుడు జరిగినటువంటి సంఘటన. అది మీరు ఒక 10థ్ క్లాసు, ఇంటర్మీడియేట్ వచ్చే వరకు కూడా ఆ సంఘటన తలుచుకుంటే చాలా నెగెటివ్ ఎమోషన్ అందులో అటాచ్ అయ్యింది. చాలా చాలా నెగెటివ్ ఎమోషన్స్. అదే మీకు పెళ్ళయ్యి, పెద్దవాళ్ళయ్యి, పిల్లలు పుట్టిన తర్వాత అదే సంఘటన మీకు గుర్తుకొచ్చిందనుకోండి, మీరు సరదాగా నవ్వుకుంటారు. నేను అలా దొంగతనం చేశానురా అని మీ పిల్లలకి లేకుంటే మీరు మరీ పెద్దోళ్ళైతే మీ మనవళ్ళకి చాలా హాయిగా, సంతోషంగా చెప్పుకుంటారు. దాని అర్థం ఏందిక్కడ? ఇక్కడ ఏం జరిగింది? అంటే మీరెప్పుడైతే ఆ సంఘటన గుర్తు రాగానే మరి మన ఎమోషన్స్ మారిపోతాయో, మనం బాధపడిపోతున్నామో, అప్పుడు నెగెటివ్ ఎమోషను దానికి అటాచ్ అయ్యి ఉన్నది అని దానర్థం. కొంతకాలం తర్వాత ఒక 20, 30 సంవత్సరాల తర్వాత ఎప్పుడో చిన్నప్పుడు జరిగిన సంఘటన. ఈరోజు ఆ సంఘటన వల్ల మనకేదో ఒక స్వీట్ మెమోరీలా ఉంది తప్పిస్తే, దాన్ని తలుచుకున్నా, దాన్ని గుర్తు చేసినా ఎవరు మనం పెద్దగా బాధపడం. ఇలాంటి సంఘటనలు జీవితంలో చాలా ఉంటాయి. ఒక ఫ్రెండ్‌తో కొంత గొడవ జరిగింది. ఆ గొడవ జరిగినటువంటి సందర్భంలో అప్పట్లో ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ వరకు దాన్ని గుర్తు చేసుకుంటే చాలా బాధపడతాం. ఎవరైనా చెప్పినా వెంటనే మనం ఫీల్ అయిపోతూ ఉంటాం. చాలా సంవత్సరాలు గడిచిపోతే మనకు ఆ ఫీలింగ్స్ ఏమి ఉండవు. ఇక్కడ ఏముంది అంటే మెమోరీ ప్లస్ ఎమోషన్ ఈ 2 ఉంటాయిక్కడ మనకు. ఇప్పుడు మెమోరీ ప్లస్ ఎమోషన్ ఉన్నప్పుడు మనం ఫీల్ అవుతున్నాం. ఆ వ్యక్తి గురించి గాని, ఆ సంఘటన గురించి గాని, మనం ఇంక దాని గురించి వినకూడదు. ఆ సంఘటన మనకు స్మరించకూడదు అని అనుకుంటూ ఉంటాం. కొంతకాలం తర్వాత ఆ ఎమోషన్ ఎగిరిపోద్ది. ఆ నెగెటివ్ ఎమోషన్. ఓన్లీ మెమోరీ మాత్రం ఉంటది. ఆ కేవలం మెమోరీ ఉన్నప్పుడు మనకది హాని చేయదు. స్మరించుకోవచ్చు, గుర్తెచ్చుకోవచ్చు, ఇబ్బందేమీ లేదు. కానీ మెమోరీతో పాటు ఎమోషన్ యాడ్ అయితేనే మనకు నష్టం. ఈ నెగెటివ్ ఎమోషన్ వల్ల మనకు ఆరోగ్యానికి నష్టము, ఇట ధనం విషయంలో అవి ఆగిపోవడం కూడా జరుగుతూ ఉంటది. కాబట్టి ఆ నెగెటివ్ ఎమోషన్స్ మనం లేకుండా జేసుకోవాలి. ఇప్పుడు డబ్బు పట్ల మనకున్నటువంటి నెగెటివ్ ఎమోషన్స్ ఏమన్నా ఉంటే మనం గుర్తించాలి. అంటే జనరల్‌గా నాకు తోచినవే చెప్తా. మీరేమన్నా ఫలానా ఎమోషన్ నాకు ఉంది అని మీరు చెప్తే, ఇప్పుడు నాకు కామన్‌గా ఏమన్నా ఎమోషన్స్ నేను ఐడెంటిఫై చేసుకోగలిగితే,
వాటి గురించి మనం ఓపెన్ చేద్దాం. లేకపోతే జనరల్‌గా ఉన్నవి నేను అనుకున్నవి నేను చెప్పేస్తాను. మీకేమైనా ఎవరికైనా ఇక్కడ స్పెసిఫిక్ నెగెటివ్ ఎమోషన్స్ అబౌట్ మనీ అంటే ఏంటో వివరించి చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎమోషను, ఫీలింగ్సు, థాట్సు ఇయన్నీ ఉన్నాయి. ఇప్పుడు థాట్స్ అంటే ఏంటివి? డబ్బు గురించి. డబ్బు చాలా ప్రమాదం అండి. డబ్బు సంపాదించడం చాలా కష్టం. తర్వాత డబ్బు అందరికీ రాదు. తర్వాత డబ్బు ఉన్న చోట మంచితనం ఉండదు. ఇవన్నీ గూడా మన థాట్స్. తర్వాత మన ఫీలింగ్స్ ఎలా ఉంటాయంటే, మనం డబ్బు విషయంలో చాలా ఫ్రస్ట్రేటెడ్‌గా ఉంటాం. చాలా చికాకుగా ఉంటాం. ఈ డబ్బు మీద ఒక అసహ్య భావన ఉంటాం. ఒక వ్యతిరేక భావన ఉంటాం. ఫ్రెండ్లీగా ఉండదు. ద్వేష భావం ఉంటుంది. ఈ ఫీలింగ్స్ అన్నీ మనీ విషయంలో ఉన్నప్పుడు దాన్ని ఫీలింగ్స్ అంటాం. తర్వాత నమ్మకాలు. మనం దేన్ని నమ్ముతున్నాం డబ్బు విషయంలో అంటే, నిజంగా డబ్బులు మనుషుల్ని పాడు చేసేస్తాయి. డబ్బులు సుఖాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని డబ్బులు ఇవ్వలేదు. డబ్బులు కేవలం సమాజంలో ఒక ఎగ్జిబిషన్ కోసమే తప్పిస్తే, మానవత్వం డబ్బులో ఉండదు అని. తర్వాత మనం చేస్తున్నటువంటి పనులు డబ్బు కోసం నిజంగా మనం ఏం చేస్తున్నాం? నిజంగా డబ్బు కావాలనుకున్న వాళ్ళు చాలామంది డబ్బు సంపాదించాలి అనుకుంటూ ఉన్నారు గానీ, డబ్బు కోసం వాళ్ళు ఇప్పటికీ అంటే సిగ్నిఫికెంట్‌గా చేస్తున్న పనులేమి ఉండవు. మీరు రోజు పొద్దున్నే నిద్ర లేచిన తర్వాత ఏం చేస్తారో అవే చేస్తూ ఉంటారు. కానీ ఆలోచన మాత్రం డబ్బు సంపాదించాలి, డబ్బు కావాలి అంటూ ఉంటారు తప్పిస్తే, ఏ ఒక్క రోజు కూడా డబ్బు కోసం నేనేం చేస్తున్నాను? డబ్బు సంపాదన కోసం నేనేం చేస్తున్నాను? ఏదో ఒకటి చేయాలి కదా! ఒక గంట సేపన్నా ఎక్స్‌ట్రా ఏదో చేయాలి కదా నేను. ఏం చేస్తున్నాను? అనే ఆలోచన చేయరు. సరే క్లారిటీ లేనప్పుడు ఉంటారు. క్లారిటీ లేకపోవడం అది పెద్ద తప్పేం గాదు. కానీ క్లారిటీ ఒక డైరెక్షను వచ్చే వరకు మనం ఎదురు చూస్తూ ఉండాలి. చుట్టూ ఉన్నటువంటి అవకాశాలు చూస్తూ నాకేంటి అవకాశం ఉంది? నాకు ఎటువంటి వనరులున్నాయి ఇక్కడ? రిసోర్సెస్ ఏమున్నాయి? నాలో ఏముంది? బయటేముంది? ఈ కనీసం ఈ థాట్ అన్నా ఉండాలి. ఈ థాటు లేకుండా ఏమీ లేకుండా డబ్బులు కోసం కావాలి అని కూర్చొని సైలెంట్‌గా ఉంటే టీవీ చూసుకుంటా, యూట్యూబ్ షార్ట్స్ చూసుకుంటా ఉంటే డబ్బులెక్కడి నుంచి వస్తాయి? కాబట్టి ఇటువంటివనమాట. థాట్స్ అంటే అవి, ఫీలింగ్స్ అంటే, బిలీఫ్స్ అంటే, మన యాక్షన్స్ అంటే. ఇటువంటి వాటిల్లో మనకు లోపం ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే హోపోనోపోనో ద్వారా దాన్ని క్లీన్ చేసుకోవచ్చు. ఏ విధంగా? ఇప్పుడు సేమ్ హోపోనోపోనో అంటే మనము శ్రీనివాసుడికి, ఆ వెంకటేశ్వర స్వామికి అర్జీనే పెట్టుకుంటున్నాం. అర్జీ పెట్టుకుంటూ ఈ నెగెటివ్ థాట్స్‌ని, నెగెటివ్ ఫీలింగ్స్‌ని, నెగెటివ్ బిలీఫ్స్‌ని మనము మన నుంచి దూరం చేయమని ఆయన్ని వేడుకోవడమే హోపోనోపోనో ఫర్ మనీ. ఇది విషయం. ఇందులో మీకెవరికైనా నెగెటివ్ థాట్సు, ఫీలింగ్సు, బిలీఫ్సు ఉన్నాయా? చెప్తే నేను దాన్ని కన్సిడర్ చేస్తా హోపోనోపోనో ప్రేయర్‌లో. మీకున్న ఫీలింగ్స్, నెగెటివ్ ఫీలింగ్స్. ఇప్పుడు నేను చెప్పాను కదా! వీటిలో ఏదైనా మీకుందా? నెగెటివ్ ఫీలింగ్. మీరు అన్‌మ్యూట్ చేసుకోండి. అందరూ మ్యూట్‌లో ఉన్నారు. మీకేమైనా నెగెటివ్ ఫీలింగ్ ఉంటే చెప్తే దాన్ని నేను ప్రేయర్‌లో ఇంక్లూడ్ చేసి అది పిటిషన్‌లో రాద్దామని. మన పిటిషన్‌లో రాద్దాం. చెప్పండి. ఏమైనా ఉన్నాయా? ఏమన్నా ఉన్నాయా? కొత్తవి అంటే నేనేదో లిస్ట్ ఔట్ చేశాను కొన్ని జనరల్‌గా కామన్ టు ఆల్. చెప్పండి. నాకు వినపట్లేదు. ఎవరైనా మాట్లాడుతున్నారేమో నాకు తెలియట్లేదు. ఇట్ సీమ్స్ సంబడీ ఈస్ టాకింగ్. నాకే వినపట్లేదా? ఎవరికి వినపట్లేదా? మీరు మాట్లాడుతున్నారండి. నాకు అర్థం కావట్లేదు. మీరు ఒకసారి ఆడియో సార్ మీ అందరికి కృష్ణారెడ్డి సార్ వినిపిస్తుందా? వినపడడం లేదు సార్. అదే వాయిస్ అదే. వినపడడం లేదు సార్. ఎవరు కృష్ణారెడ్డి గారా? అవును సార్. మాట్లాడండి కృష్ణారెడ్డి గారు. నేను కాదు సార్. మామిడి ఓకే. మురళి. ఓకే. ఓకే. కృష్ణారెడ్డి గారు బాగున్నారా? నాకు ఫైన్ సార్. ఎవరున్నారో తెలియట్లేదు. చేస్తున్నారు రోజు? చేస్తున్నాను సార్. రైట్ సార్. సరే అది చెప్పండి. ఎవరైనా ఉంటే 1 ఆర్ 2 నాకు హింట్స్ ఇస్తే నేను దాన్ని ఇంక్లూడ్ చేద్దాము ఓపెనోలోని. లేకపోతే ఇప్పుడు నేను చెప్పినవే సార్ నేను చెప్పండి.
నమస్కారం సార్. నమస్తే అండి. సార్ నా పేరు మురళి. మురళి సార్ గారు మీరు చెప్పండి. ఫీలింగ్ అడిగారు. ఆ, నేను ఏంటంటే నేను బేసిక్గా ఎల్ఐసి ఏజెంట్ సార్. రైట్ సార్. నేను ఒక పాలసీ గురించి ఏదైనా క్యాన్వాస్ చేసినప్పుడు ఇట్లా వచ్చినప్పుడు ఉమ్, అంతా ఫైనల్ అవుతుంది. ఉమ్, ఉమ్, మనీ కార్డుకి వచ్చినప్పుడు ఉమ్, ఉమ్, అది బ్రేక్ అయిపోతుంది సార్. నా నా ఫీలింగ్, నా ప్రాబ్లం అది. ఉమ్, మనీ కార్డుకి వచ్చినప్పుడు బ్రేక్ అవుతుంది. సో ఉమ్, ఉమ్. నేను అప్పుడు అనుకుంటాను, ఈ మనీకి నాకెందుకు ఇష్టపడడం లేదేమో అన్నట్టు, ఎందుకు నాకు దూరం అవుతుంది ఇట్లా అనుకుంటున్నాను సార్. ఓకే, ఓకే, ఇది నా మెయిన్ ప్రాబ్లం ఇదే సార్. ఓకే, అమౌంట్ నా దగ్గర ఎక్కువ సేపు కూడా ఉండటం లేదు అంతే. ఓకే, ఓకే. అది సార్. సో అసలు మీరు మీరు మనీ విషయంలో ఆ కంఫర్ట్, పీసు మీకు ఉంటుందా? అంటే అర్థం కాదు అసలు. అంటే చాలా మందికి ఏంటంటే ఇది సబ్ కాన్షియస్ లెవెల్లో అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇప్పుడు మన అకౌంట్లో 50 రూపాయలు డబ్బులు ఉంటాయి. ఇందులో చాలా మందికి ఆ అకౌంట్ డబ్బులు ఉండడం ఇష్టం లేదు. ఇష్టం లేదంటే కరెక్ట్గా అర్థం చేసుకోండి నేను చెప్పేది. ఎవరికైనా ఇష్టమే, ఆ మాట చెప్పకూడదు నేను. కాకపోతే డబ్బులు ఉన్నాయి అంటే వాడు ఏదో ఒక రకంగా దాన్ని జీరో చేయడానికి ట్రై చేస్తారండి కొంతమంది. వాడికి ఏదో ఖర్చు పెట్టేయాలి. అది లేనిపోని కోరికలు అప్పుడే వచ్చేస్తాయి. అది డబ్బులు ఉన్నాయి కాబట్టి వస్తాయి వాడికి. డబ్బులు లేక సైలెంట్గా ఉంటాడు. వీడికి అకౌంట్లో ఎక్స్ట్రా ఏదో పడిందండి, రెగ్యులర్గా వచ్చే జీతం కాకుండా ఒక 50 రూపాయలు ఎక్స్ట్రా వచ్చింది. ఈ 50,000 రూపాయలని వాడు ఖర్చు చేయడానికి అంతా కష్టపడ్డు. అంటే దాని అర్థం ఏంటంటే ఎంత వీలైతే అంత తొందరగా దాన్ని ఖర్చు పెట్టాలని ట్రై చేస్తున్నాడు. సబ్ కాన్షియస్ లెవెల్లో మీరు ఎంత వీలైతే అంత తొందరగా పంపించేద్దాం ట్రై చేస్తున్నారు దాని అర్థం. వెళ్ళిపోద్ది ఇక మీరే పంపించేద్దాం అనుకుంటున్నారు స్పష్టంగా. అంటే ఇలా ఎవరైనా పంపిస్తారండి? పంపించరు. సబ్ కాన్షియస్ లెవెల్లో మనకి అప్పుడు లేనిపోని కోరికలు రావడం, ఏం చేయాలబ్బా ప్లానింగ్, మనకి ఎక్స్ట్రా వచ్చింది కదా దీన్ని ఏదో చేయాలి, ఏదో ఖర్చు పెట్టేయాలి. ఎందుకు పంపించాలనుకుంటున్నాం మనం దీన్ని ఏదో ఒకటి ఇన్వెస్ట్మెంట్ ఏదో చేసి మనం కొద్దిగా దీన్ని మల్టిప్లై చేసే విధంగా దీన్ని ఏదో చేయొచ్చు కదా అన్న ఆలోచన రాకుండా ఏమున్నా ఇప్పుడు అవసరాలు ఉంటే వెంటనే కనపడుతుంటాం మనకి ఇది కావాలని. వీడు ఆలోచించేస్తాడు ఏం చేద్దాం, ఇప్పుడు ఏం కావాలి మనకు కూడా పెద్ద ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడంటే వీడికి నీడ్ లేదనే కదా అర్థం. నీడ్ లేకపోయినా వెతికి ఆలోచన చేసి దాన్ని ఖర్చు పెట్టేయాలి. ఇటువంటి పీపుల్ దగ్గరికి రావడం కష్టం. అంటే ఇప్పుడు మీరు కాన్షియస్ గా ఉన్నటువంటి మీ స్టేట్ ఆఫ్ మైండ్ వేరు, సబ్ కాన్షియస్ లో ఉన్నటువంటి ఆ మీనింగ్ వేరు. మీరు ఆ రెండు డిఫరెన్స్ ఉంటాయని అర్థం చేసుకోండి. నేను చెప్పేది అలా ఉంటారండి, డబ్బు ఎవరికైనా అవసరమే కదా అంటారు, కానీ సబ్ కాన్షియస్ లో మన యాక్షన్ వల్ల మనకు కన్వే అయ్యేది ఏంటంటే ఇది ఎక్కువ కాలం డబ్బు ఉంచుకోవడానికి ఇష్టపడట్లేదు, పంపించేస్తున్నాడు. అది సబ్ కాన్షియస్ మీనింగ్. అంటే అతనికి ఆలోచనలు అదేనండి, అది మన సబ్ కాన్షియస్ లెవెల్లో మన ఆలోచన ఏంటి, దాని మీనింగ్ ఏంటంటే మనం దాన్ని ఉంచడానికి, మనం దాన్ని పెంచడానికి మనం ఇష్టపడట్లేదు. ఇది మీరు సబ్ కాన్షియస్ లెవెల్లో, మీరు కాన్షియస్ అడిగితే ఎందుకు ఉండదండి మాకు ఇష్టమే కదండి అంటారు. అది కాన్షియస్ లాగా మీ స్పందన అంతే. సబ్ కాన్షియస్ లెవెల్లో మీకు ఉన్నటువంటి ఆ కండిషన్ ఏంటంటే వెంటనే దాన్ని పంపించేద్దాం, దీన్ని ఉంచొద్దు, ఏదో ఒక రూపంలో మార్చేసి ఖర్చు పెట్టేసి పంపించేసేయాలి. అలాగని దీన్ని అలా పట్టేసుకుందాం, తీసుకెళ్ళి బీరోలో పెట్టేద్దాం, ఇది కూడా తప్పే. మళ్ళీ దాన్ని అలా స్టాగ్నేట్ చేద్దాం, దీన్ని అలా ఉంచేసుకుందాం, అది గ్రీడీ. ఈ రెండు తప్పే. చాలా మందికి ఇలా ఉండొచ్చు. కోరికలు ఉన్నా సరే కోరికలను చంపుకొని తర్వాత మళ్ళీ చేద్దాంలే, నెక్స్ట్ మంత్ ఎప్పుడు చూద్దాంలే అని డబ్బుని అసలు ఖర్చు పెట్టకుండా తీసుకెళ్లి ఒక చోట ఉంచడం. ఇది డబ్బు యొక్క సహజ స్థితికి అగెనిస్ట్ గా మనం ప్రవర్తించడం. డబ్బు సర్కిల్ రొటేట్ అవ్వడానికి ఇష్టపడుద్ది. రెండో కేసు లేని కోరిక కూడా వీడు ఊహించుకొని ఏదో షాపింగ్ చేసి దాన్ని ఖర్చు పెట్టేయడం, ఏదో రూపంలో దాన్ని బయటకు పంపించడం. ఈ రెండూ తప్పే. మనకు ఒక ప్రాపర్ బ్యాలెన్స్ ఉండాలి డబ్బు విషయంలో. డబ్బు కావాలి, అవసరాలు తీర్చుకోవాలి, మిగిలిన డబ్బుని దేంట్లోనైనా ఇన్వెస్ట్మెంట్ సేవింగ్స్ ల రూపంలో మనం పెట్టుకోవాలి. లేకుంటే వచ్చిన గోల్డ్ 2 గ్రాములు గోల్డ్ కొనుక్కుంటే ఏమైంది ఇప్పుడు, అంటే అది మళ్ళీ మన దగ్గరే ఉంటుంది కదా, అది ఖర్చు కింద రాదు. అలా ఏదన్నా ఒక ఉపయోగపడే విధంగా ఆ డబ్బుని మార్చడం, ఒక ఈక్విటీ షేర్ ఒకటి కొనుక్కోవడం, మ్యూచువల్ ఫండ్లో ఒక 5,000 రూపాయలు పెట్టడం, ఇవన్నీ ఆలోచన చేస్తే మనం ఆ డబ్బు పట్ల దాన్ని పెంచడం. మనీ లవ్స్ అప్రిసియేషన్ అని ఒకటి ఉంది.
మనీ లవ్స్ అప్రిసియేషన్. మీ దగ్గరికి 100 రూపాయలు వచ్చినప్పుడు మీరు దాన్ని 150 రూపాయలు చేస్తే మనీ ఇష్టపడుద్ది. మీరు చేయగలిగినా లేకపోయినా మీకు ఆలోచన ఉంటే డబ్బులు ఇష్టపడతాయి. మీ దగ్గర రావడానికి ఇష్టపడుతుంది. అమ్మాయి వీడి దగ్గరికి వెళ్తే నేను బలంగా అవుతాను, నేను పెరుగుతాను అని డబ్బు అనుకుంటుంది. కాబట్టి మన దగ్గర వచ్చిన ప్రతి డబ్బుని ఒక 1000 రూపాయలు వస్తే ఆ 1000ని ఒక 150 రూపాయలు దాని విలువను పెంచే పని మనం ఏమైనా చేయగలగాలి కనీసం. మన అవసరాలు తీర్చుకోవాలి ఎలాగో. తీరిన తర్వాత ఆ డబ్బుని మిగిలిన డబ్బుని దేంతో అయినా సరే ఇన్వెస్ట్మెంట్ చేయడము, కనీసం ఒక పోస్ట్ ఆఫీస్లో ఆర్డీ కట్టడము, ఇవన్నీ కూడా దాన్ని పెంచడమే, అప్రిసియేషనే. కాబట్టి మనీ లవ్స్ అప్రిసియేషన్ ఇష్టపడుతుంది డబ్బులు. కాబట్టి మనం డబ్బుని విలువని పెంచాలి. ఇవన్నీ అలవాటు చేసుకుంటే అది ఆటోమేటిక్ గా మనకు పెరుగుతుంది మనీ పట్ల. ఇది మనం కాన్షియస్ గా ఇప్పుడు చేయాలండి. చెప్పండి. అంటే ఈడ చాలా మందికి కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ డిఫరెన్స్ చెప్పండి సార్. అవును సార్, అది అర్థం అది తెలియట్లేదు మనకు. సరే వెరీ గుడ్. ఇప్పుడు కాన్షియస్ మైండ్ అంటే మన కళ్ళతో ఇలా చూస్తున్నాం, చేస్తున్నాం, మనం మాట్లాడే మాటలు, మనం చేసే ఆలోచనలు, ప్లానింగ్, ఇవన్నీ కాన్షియస్ మైండ్ కిందకి వస్తాయండి. ఈ సబ్ కాన్షియస్ అంటే దాని పేరు ఏంటంటే, చాలా మంది సబ్ కాన్షియస్ ని వాడుతున్నారు కానీ దాని పేరు అసలు దాని మీనింగ్ కూడా తెలియదు చాలా మందికి. ఈ సబ్ కాన్షియస్ మైండ్ వాడేవాళ్ళు అసలు ఏంటంటే, అంటే మా ఎన్ఎల్పిలో మొత్తం మేము సబ్ కాన్షియస్ మైండ్ గురించి మేము స్టడీ, మొత్తం సబ్జెక్ట్ అంతా దాని గురించి ఉంటుంది. సబ్ కాన్షియస్ చాలా మంది తప్పుగా చెప్పేది ఏంటంటే సబ్బు స్పేసు కాన్షియస్. అంటే సబ్ అంటే ఏంటంటే తక్కువ అని అర్థం, దానికంటే చిన్నది అని అర్థం. అంటే సబ్ ఇన్స్పెక్టర్ అంటారు కదండి, ఇన్స్పెక్టర్ కింద పనిచేసేవాడు సబ్ ఇన్స్పెక్టర్ అని. కానీ తప్పు, అది కాదు మీనింగ్. ఇది సబ్బు స్పేసు కాన్షియస్ కాదు, సబ్బు కాన్షియస్ కలిపి ఒక పదం సబ్ కాన్షియస్. మీరు డిక్షనరీలో చూస్తే సబ్బు స్పేస్ కాన్షియస్ ఏమి ఉండదు, సబ్ కాన్షియస్ అనేది ఒక పదం. ఆ సబ్ అంటే ఏమిటంటే సబ్జెక్టివ్ కాన్షియస్ అనేది అర్థం. ఆ షార్ట్ ఫామ్ లో సబ్ కాన్షియస్ అంటున్నాం, సబ్జెక్టివ్ కాన్షియస్ అని. అంటే ఒక పార్ట్ ఆఫ్ అవర్ మైండ్ సబ్జెక్టివ్ గా ఉంటుంది. అంటే మన కాన్షియస్ మైండ్ ఆబ్జెక్టివ్ గా ఉంటుంది, దానికి ఆపోజిట్. ఆబ్జెక్టివ్ కాన్షియస్, సబ్జెక్టివ్ కాన్షియస్ ఈస్ కాల్డ్ సబ్ కాన్షియస్. మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడ ఆబ్జెక్టివిటీ, సబ్జెక్టివిటీ అని రెండు ఉంటాయండి. ఈ ఆబ్జెక్టివిటీ చెప్పండి సార్. సూపర్ కాన్షియస్ మైండ్ అని కూడా అంటారు కదా. సూపర్ కాన్షియస్, సూపర్ కాన్షియస్ అని. ఇది కూడా సబ్ కాన్షియస్ ఏనా సార్? లేదు, సూపర్ కాన్షియస్ అంటే ఇవన్నిటిని కంట్రోల్ చేసే సూపర్ పవర్ ఉందో దాని సూపర్ కాన్షియస్, లేకుంటే హయ్యర్ పవర్ అని అంటారు. అది ఏంటంటే ఇవి మొత్తానికి కంట్రోల్ చేసేది అని అర్థం. ఈ సబ్ కాన్షియస్ మైండ్ ఏమిటి అంటే సబ్జెక్టివ్ కాన్షియస్. ఇది మీరు కొంచెం ఇంగ్లీష్ పదం అర్థం తెలిస్తే మీకు అర్థమవుద్ది. ఇప్పుడు మనకు ఆబ్జెక్టివ్, సబ్జెక్టివ్ రెండు ఉంటాయి జీవితంలో. ఇప్పుడు ఆబ్జెక్టివ్ అంటే ఏంటంటే అండి, నా దగ్గర ఈ అగ్గిపెట్టె ఉంది, ఈ అగ్గిపెట్టె నా దగ్గర ఉంది. ఈ ఆబ్జెక్టివ్ మైండ్ తలక పర్సెప్షన్ ఏంటి? ఆబ్జెక్టివ్, నేను జోలో పెట్టుకున్నాను, నేను జోలో ఇలా పెట్టుకున్నాను. ఆబ్జెక్టివ్ మైండ్ తలక పర్సెప్షన్ ఏంటంటే ఇది అగ్గిపెట్టె, ₹1 విలువ చేసి అగ్గిపెట్టె నా జోబిలో ఉంది అనేది ఆబ్జెక్టివ్ మైండ్ తలక అండర్స్టాండింగ్. ఇప్పుడు ఇదే నేను ఇలా ఉంచుకొని నేను క్లాస్కి వెళ్ళాను అనుకోండి, నేను కాలేజీలో లెక్చర్ అని చెప్పాను కదా, ఆ క్లాస్కి వెళ్ళాను, స్టూడెంట్స్ నా అగ్గిపెట్టెని చూశారు. ఇప్పుడు ఆబ్జెక్టివ్ మైండ్ ఎలా పనిచేస్తుందంటే, సార్కి సిగరెట్ తాగే అలవాటు ఉందిరా, అగ్గిపెట్టె అలా జోబులు మర్చిపోయిస్తారు, సో ఈ అగ్గిపెట్టె నుంచి సిగరెట్ తాగే అలవాటుకి వెళ్తుంది. సిగరెట్ తాగే అలవాటు, లేకుంటే బ్యాడ్ హ్యాబిట్, లేకుంటే దాని నుంచి బ్యాడ్ క్యారెక్టర్కి వెళ్తుంది. ఇటు సిగరెట్ తాగే అలవాటు ఉంది అంటే బేసిక్గా బ్యాడ్ క్యారెక్టర్ ఉండొచ్చు అని, లేకుంటే ఇంకా ఏదో బలహీనతలు, లేకుంటే మందు కూడా తాగొచ్చు. సిగరెట్ తాగే అలవాటు నుండి మందు ఎందుకు తాగడండి, మందు కూడా తాగొచ్చు. ఇవన్నీ కూడా సబ్జెక్టివ్గా ఉంటుంది. ఈ సబ్జెక్టివ్ అనేది పర్సన్ టు పర్సన్ మారుతుంది, అందుకే దాన్ని సబ్జెక్టివ్ అన్నారు. ఈ ఆబ్జెక్టివ్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. మీకు ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అని అడుగుతారు ఎగ్జామ్లో. ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అంటే దానికి ఫిక్స్డ్ ఆన్సర్ ఒకటే ఉంటుంది, రెండోది ఉండదు. A+B² ఫార్ములా చెప్పండి అంటే ఎవడైనా ఆ ఫార్ములా రాయాల్సిందే. ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి గురించి మీ అభిప్రాయం చెప్పండి అంటే 100 మంది 100 రకాలుగా రాస్తారు. ఇది సబ్జెక్టివ్, ఇది సబ్జెక్టివ్ క్వశ్చన్, అది ఆబ్జెక్టివ్ క్వశ్చన్. సబ్జెక్టివ్ అనగానే పర్సన్ టు పర్సన్
మన యొక్క అనుభవంలో మన యొక్క పర్సెప్షన్ లో మార్పు వస్తుంది. అందరూ ఒకేలా ఆలోచించాల్సిన అవసరం లేదు. దానికి సబ్జెక్టివ్ అని పేరు. అటువంటి టైం టు టైం మారే ఒక ఫిక్స్డ్ గా లేకుండా ఉన్నటువంటిది సబ్జెక్టివ్ మైండ్. దాన్నే సబ్ కాన్షియస్ మైండ్ అంటున్నాం. సబ్జెక్టివ్ మైండ్ నే సబ్ కాన్షియస్ మైండ్ అంటున్నాం. ఇట్ ఈస్ వెరీ సబ్జెక్టివ్ ఇన్ నేచర్. మన మైండ్ ఎప్పుడు ఈ అగ్గిపెట్టె అనేది ఎప్పుడైనా అగ్గిపెట్టే, ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఇది అగ్గిపెట్టే, ఎప్పటికీ ఇది అగ్గిపెట్టే. ఇది ఆబ్జెక్టివ్ గా దీని యొక్క రూపము, దీని యొక్క ఇది అది. సబ్జెక్టివ్ మైండ్ ఒక్కోసారి దీన్ని లైఫ్ గా చూస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. సిగరెట్ తాగడానికి సిగరెట్ నోట్లో పెట్టుకొని అగ్గిపెట్టే అవకాశం లేనప్పుడు, చుట్టూ ఎక్కడ అగ్గిపెట్టే లేనప్పుడు, వాడికి అగ్గిపెట్టె ఉన్నోడు అగ్గిపెట్టె ఈ మాత్రం ముక్క కనిపిస్తే ఇది వాడి ప్రాణాలను కాపాడినటువంటి ఒక దేవత. వాడికి అప్పటికి వాడి ప్రాణాలు కాపాడే దేవత. ఇప్పుడు అగ్గిపెట్టేది కానీ వాడి యొక్క నేను ఈ సిగరెట్ తాగకపోతే నేను పోతాను అన్నంత ఫీల్లో ఉన్న వాడికి ఈ అగ్గిపెట్టిస్తే అది వాడికి లైఫే ఇచ్చినట్టు. అంటే ఈ ఫీలింగ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇది సబ్జెక్ట్ మైండ్ లో ఉన్నటువంటి ఫీలింగ్. ఇది అందరికీ ఆ ఫీలింగ్ ఉండక్కర్లేదు. అందరికి అదే ఫీలింగ్ ఉంటుందండి. కాబట్టి పర్సన్ మారుతుంది. డబ్బు చూసినా అంతే. డబ్బు చూస్తే కొంతమందికి లైఫ్ ఇది, కొంతమందికి దేవుడు, కొంతమందికి గాడ్, కొంతమందికి పవర్, ఇవన్నీ పాజిటివే. కొంతమందికి ఇరిటేషను, కొంతమందికి చిరాకు. ఈ ఫీలింగ్స్ అన్నీ సబ్జెక్టివ్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ లోనే ఉంటాయి. అంటే ఏదైతే పర్సన్ టు పర్సన్ మారుతుందో, మారే పర్సెప్షన్స్, ఒపీనియన్స్, యాటిట్యూడ్స్ అన్నీ కూడా సబ్ కాన్షియస్ మైండ్ లో ఉంటాయి. ఫిక్స్డ్ గా ఇప్పుడు ఏసీ వేస్తే చల్లగా ఉంటుంది, ఇందులో డౌట్ ఏం లేదండి. ఏసీ వేస్తే చల్లగా ఉంటుంది, ఇది ఆబ్జెక్టివ్ మైండ్. ఆబ్జెక్టివ్ మైండ్ ఏసీ వేస్తే చల్లగా ఉంటుంది అని ఫీల్ అవుతుంది. కానీ సబ్జెక్టివ్ మైండ్ అంటే సబ్ కాన్షియస్ మైండ్ ఏం ఫీల్ అవుతుందంటే, ఏసీ హాల్లో ఉన్నారు, మీరు ఏసీ రూమ్ లో ఉన్నారు, కానీ చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూలోకి వచ్చున్నారు. ఇప్పుడు చూడండి, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే వాళ్ళందరూ చాలా కూల్ గా రిలాక్స్ గా ఉంటారు. ఇంటర్వ్యూ చేయించుకుంటున్న మీకు చెమటలు పడుతూ ఉంటాయి. మీరు ఉన్నది ఏసీ రూమే. ఏసీ రూమ్ లో ఉంటే చల్లగా ఉండాలి కదా. అంటే కాన్షియస్ మైండ్, కాన్షియస్ పర్సెప్షన్ చల్లదనం. కానీ చల్లదనం చుట్టూ ఉన్నప్పటికీ వీడు చల్లదనాన్ని తీసుకోలేకపోతున్నాడు, చెమటలు కారిపోతున్నాయి. ఎందుకు అంటే వాడి సబ్జెక్టివ్ మైండ్, అంటే వాడికి సపరేట్ గా మైండ్ పనిచేస్తుంది. దానికే సబ్ కాన్షియస్ మైండ్ అని పేరు. సబ్ కాన్షియస్ మైండ్ లో వరి ఉంది, భయం ఉంది, ఈ ఇంటర్వ్యూ అవుట్కమ్ ఏమొస్తుందో అని ఒక టెన్షన్ ఉంది. ఆ టెన్షన్ వల్ల చెమట కారుతుంది. కాబట్టి చూడండి ఎంత పవర్ఫుల్. బయట వాతావరణం చల్లగా ఉన్నప్పటికీ చెమటలు కారుతున్నాయంటే ఏది పవర్ఫుల్? బయట చల్లదనం కంటే లోపల వీడికి ఉన్నటువంటి ఆందోళన చాలా పవర్ఫుల్. ఏసీ రూమ్ లో చెమటలు పట్టించడం అంటే సరే అందరికి ఇలాగే ఉంటుందండి, అందరికి అలా ఉండదు. మళ్ళీ నెక్స్ట్ ఇంటర్వ్యూకి వస్తాడు క్యాండిడేట్, వాడు చాలా కూల్ గా రిలాక్స్ గా ఉండొచ్చు. చూడండి పర్సన్ టు పర్సన్ మారుతుందో లేదా ఇది. దానికే దీన్ని సబ్ కాన్షియస్ మైండ్ అని అంటున్నాం, సబ్జెక్టివ్ కాన్షియస్ మైండ్. మిగిలినది మనం చూసేది ఎప్పుడు కూడా ఆబ్జెక్టివ్. కాబట్టి సబ్జెక్టివ్ కాబట్టే ఇది కాంప్లెక్స్. మనకి పర్సన్ టు పర్సన్, టైం టు టైం మారిపోతూ ఉంటుంది. ఈ రోజు ఉన్నటువంటి అభిప్రాయం కాసేపు తర్వాత ఉండకపోవచ్చు. అసలు ఏ అభిప్రాయం లోపల ఉందో తెలియదు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను క్లాస్లో అయితే కొన్ని యాక్టివిటీస్ చేస్తూ ఉంటాను. ఒక చిన్న ఆబ్జెక్ట్ మీరు ట్రై చేయండి. తర్వాత ఇలా ఒక చిన్న ఆబ్జెక్ట్ ఒకటి పెడతాను. ఆబ్జెక్ట్ ఒక దారానికి ముడేస్తాను. ఒక చిన్న రింగో ఏదో ఒకటి దారానికి ముడేస్తాను. ఇలా పట్టుకోమని చెప్తాను. నేను ఇట్లా పట్టుకోమని చెప్తాను వాళ్ళని. మీరు ట్రై చేయండి. మీరు ఇలా పట్టుకోండి. మీరు ఇలా పట్టుకొని కింద ఆబ్జెక్ట్ చూడండి. ఆబ్జెక్ట్ చూస్తూ చేతిని అసలు కదపకండి. చేతిని అస్సలు మీరు కదపకండి, స్టిఫ్ గా పట్టుకోండి. ఇప్పుడు మీరు ఆబ్జెక్ట్ చూస్తూ ఆ ఆబ్జెక్ట్ ఇలా క్లాక్ వైజ్ రొటేట్ అవుతున్నట్టు మీరు ఫీల్ అవ్వండి అంతే. మీ ఫీలింగే. చేతిని అస్సలు మీరు కదపద్దు. కాన్షియస్ మైండ్ ఇది కాన్షియస్లీ యూ హోల్డ్ స్టిఫ్లీ, వెరీ స్టిఫ్లీ. అసలు కదిపే ఉద్దేశం లేదు మీకు, కదపకండి అసలు, ఇంపాసిబుల్. కానీ మీ మైండ్ ఆ ఆబ్జెక్ట్ ఇలా క్లాక్ వైజ్ రొటేట్ అవుతున్నట్టు మీరు ఫీల్ అవ్వండి అంతే. అంటే నేనేం చేస్తాను అంటే క్లాస్లో అయితే కింద నా వేలు పెట్టి ఇలా తిప్పుతాను అనమాట. నా వేలుని గమనించండి అంట. నా వేలుని గమనించండి అని చెప్పిన తర్వాత మీరు చేతిలో మాత్రం ఆ దారాన్ని గట్టిగానే పట్టుకోండి, కానీ నా వేలుని గమనించండి అని ఇలా నేను తిప్పుతూ ఉంటాను. కాసేపు తర్వాత ఆ ఆబ్జెక్ట్ నేను చెయ్యి ఎలా తిప్పానో అలా రొటేట్ అవ్వడం స్టార్ట్ అవుద్ది. వాడికి అర్థం కాదు ఎక్కడి నుంచి రొటేట్ అవుతుంది, ఎందుకంటే వాడు గట్టిగానే పట్టుకున్నాడు, వాడు తిప్పట్లేదు.
ఆడ తిప్పట్లేదు, కానీ నేను ఏళ్ళు అంటే దాని ప్రకారం అది తిరగడం స్టార్ట్ అవుద్ది. మీరే కూడా ట్రై చేసుకోవచ్చు ఇంట్లో. నేను కాసేపు తర్వాత దాని ఆ ప్యాటర్న్ ఆపేసి నేను ఇటు ఇటు తిప్పుతా, ఇటు ఇటు ఆసోలేట్ అయ్యే తిప్పుతా వేలు, మళ్ళీ అది ఆ ప్యాటర్న్ స్టాప్ అయిపోయి ఇటు ఇటు ఆసోలేట్ అవుద్ది. వాడికి ఏం చాలా ఆశ్చర్యపోతాడు, అర్థం కాదు, నేను ఇదే మ్యాజిక్ చేస్తున్నానా, నేను చెయ్యి ఎలా తిప్పితే అది అలా తిరుగుతుంది, ఇది స్టాప్ చేసి మళ్ళీ ఇటు తిప్పుతాను, ఇటు ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి, అది ముందుకి వెనక్కి తిరుగుతుంది. నేను చెయ్యి ఎలా తిప్పితే అలా తిరుగుద్ది. ఎలా తిరుగుద్ది? ఈ కాన్షియస్ మైండ్ కంటే సబ్ కాన్షియస్ మైండ్ పవర్ఫుల్, అది పనిచేస్తుంది. అది ఎక్కడుంది అంటే ఈచ్ అండ్ ఎవరి సెల్లో అదే ఉంది, ఈచ్ అండ్ ఎవరి సెల్లో ఉంటుంది అది. కాబట్టి అది స్పందిస్తూ ఉంటుంది, అది రెస్పాండ్ అవుతూ ఉంటుంది. దానికి ఒక ప్లేస్ అంటూ ఏం లేదు, అసలు మైండ్కే ప్లేస్ లేదు. మీకు ఆ విషయం తెలుసా? వేర్ ఇస్ అ మైండ్? ఇది పెద్ద బిగ్ క్వశ్చన్. డాక్టర్ పెన్ఫీల్డ్ అనే అతను మైండ్ ఈజ్ ఇన్ ద బ్రెయిన్ అని చెప్పాడు. మైండ్ ఈజ్ ఇన్ ద బ్రెయిన్ అని చెప్పారు. ఇప్పటికీ కూడా సైకలాజికల్ ట్రీట్మెంట్స్ అన్ని కూడా బ్రెయిన్కే ఇస్తున్నారు, బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది దానివల్ల. ఆ పెన్ఫీల్డ్ అనే అతనికి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు ఇది చెప్పినందుకు, మైండ్ ఈజ్ ఇన్ ద బ్రెయిన్ అని చెప్పినందుకు. 10 సంవత్సరాల రీసెర్చ్ తర్వాత అతను బయటకు వచ్చి క్షమాపణ చెప్పాడు, నన్ను క్షమించండి, నేను చాలా తప్పు చేశాను, రాంగ్ రీసెర్చ్ నేను స్ప్రెడ్ చేశాను, మైండ్ ఈజ్ నాట్ ఇన్ ద బ్రెయిన్, మైండ్ ఈజ్ ఎవ్రీవేర్ చెప్పేశాడు. మైండ్ ఈజ్ ఎవ్రీవేర్. ఇంకో విషయం చెప్పాడు, మైండ్ ఈజ్ ఎన్వైర్మెంట్ ఆఫ్ ద బాడీ, నీ బాడీ ఉన్నటువంటి ఎన్వైర్మెంట్ ఈజ్ కాల్డ్ మైండ్ అని చెప్పాడు. ఇది మైండ్ అనేది పెద్ద కాంప్లికేటెడ్ ఇష్యూ. మైండ్ గురించి లోపలికి వెళ్తే మనం మళ్ళీ బయటికి రాం. మనకు కూడా చాలా మందికి మెంటలెక్కిపోద్ది, అటువంటి డీపర్ కాన్సెప్ట్ ఇది. మైండ్ బాడీలో ఉన్న ప్రతి సెల్లో మైండ్ ఉంటుంది, బాడీ బయట మైండ్ ఉంటుంది, మన మైండ్ మొత్తం ఉంటుంది, మన మైండ్ మనలో ఉండదు అసలు. వాస్తవానికి చాలా మంది అండర్స్టాండింగ్ ఏంటంటే మన బాడీలో మైండ్ ఉంది అనుకుంటున్నాం, కాదు, మైండ్ లోనే మన బాడీ ఉంది. మైండ్ ఈజ్ బిగ్గర్ దాన్ ద బాడీ. విచ్ వన్ ఈజ్ బిగ్గర్ అంటే మన సైన్స్ చెప్పేది మైండ్ ఈజ్ బిగ్గర్ దాన్ ద బాడీ. చాలా మంది బాడీ ఈజ్ బిగ్గర్ దాన్ ద మైండ్ అంటారు. నో, మైండ్ ఈజ్ బిగ్గర్ దాన్ ద బాడీ. ఆ తర్వాత ఆయన సారీ చెప్పి 10 years తర్వాత సారీ చెప్పి మైండ్ ఈజ్ ఎవ్రీవేర్, మైండ్ ఈజ్ నాట్ ఇన్ ద బ్రెయిన్ అని అపాలజీ చెప్పాడు డాక్టర్ పెన్ఫీల్డ్. ఆయన పేరు నోబెల్ లారెట్ ఆయన. కాబట్టి మైండ్ అంటే అది. మైండ్ అంటే మనకు అందులో 2 parts, కాన్షియస్, సబ్ కాన్షియస్. ఈ సబ్ కాన్షియస్ ఏంటంటే చెప్పండి సార్, తెలుగులో దాన్ని మనసు అనొచ్చు కదండి, మైండ్ అంటే? మనసే అండి. అంటే సార్ ఇప్పుడు సింపుల్ గా ఒక వ్యక్తి 2 wheeler లో పోతా ఉన్నాడు, అతను ఫోన్ చేస్తా మాట్లాడుతా పోతున్నాడు, కానీ ఆ రోడ్ లో గొడ్లు వస్తున్నాయి, పశువులు వస్తున్నాయి, లారీలు అన్ని వస్తున్నాయి, కానీ అతను ఫోన్ మాట్లాడుతా కూడా అది తప్పించుకుంటూ పోతాడు. అంటే ఈడ కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్. అంటే ఈడ మాట్లాడేదేమో కాన్షియస్ తో మాట్లాడుతున్నాడు, సబ్ కాన్షియస్ మైండ్ లో అవన్నీ అక్కడ ఫీడ్ అయి ఉన్నాయి కాబట్టి అన్ని తప్పించుకొని పోతా ఉన్నాడు. అంతే కదా సార్? కరెక్ట్ 100% రైట్. అది అంటే మనం కాన్షియస్ గానే 100%. ఇప్పుడు బండి నేర్చుకునేటప్పుడు ఇది క్లచ్ అని, ఇది ఎక్సలెట్ అని, ఇది గేర్ అని, బ్రేక్ అని అలర్ట్ గా ఉండాలి. ఇది ఇటు చూస్తాడు, అటు చూస్తాడు, ఇది ఇటు చూస్తాడు, వేస్తున్నామా లేదా చూస్తున్నాం అంటే వెరీ వెరీ కాన్షియస్ గా నేర్చుకుంటున్నాం. లెర్నింగ్ ఎప్పుడు కాన్షియస్ గా ఉంటది. లెర్నింగ్ బాగా అలవాటు అయిపోయిన తర్వాత అసలు మీరు గేర్ వేయాలని కూడా అనుకోరు, ఆటోమేటిక్ గా గేర్ పడిపోద్ది, ఆటోమేటిక్ గా బ్రేక్ వేసేస్తారు, ఆటోమేటిక్ గా మన దారి వస్తే ఆటోమేటిక్ గా టర్నింగ్ తిప్పేస్తారు. మీరు ఏదో ఆలోచన చేస్తున్నా ఇవన్నీ నడిచిపోతూ ఉంటది. ఈ నడిపించేదంతా సబ్ కాన్షియస్. మనం చాలా సార్లు సండే రోజు ఆఫీస్కి వెళ్ళి అలవాటు ఒక రూట్ లో, సండే ఏదో షాప్కి వెళ్ళాలి, మనం బయటకు వస్తాం. చాలా మందికి అనుభవమే, నేను కూడా ఇలా చేశాను. నేను ఏదో ఆలోచన చేస్తూ మా కాలేజీ రోడ్డు మీద వెళ్ళిపోతూ ఉంటా. చాలాసేపు వెళ్ళిపోయిన తర్వాత అరే మనం ఎక్కడికి వస్తున్నాం, ఈరోజు సండే కదా, అంటే ఈరోజు మనం మార్కెట్ కదా వెళ్ళాలి అని మళ్ళీ వెనక్కి తిప్పి మార్కెట్కి వెళ్ళే రోజులు కూడా ఉన్నాయి. అంటే ఆ సబ్ కాన్షియస్ అలా చేస్తూ దానికి తెలియదు. కాన్షియస్ గా మీరు మార్కెట్కి వెళ్తున్నారా, కాలేజీకి వెళ్తున్నారా, దానికి అవసరం లేదు. దాంట్లో ఉన్న ప్రోగ్రామ్ వీడు బయలుదేరాడంటే ఇలా డైరెక్ట్ చేయడమే మన పని, అంతే. డైరెక్ట్ చేస్తూ ఉంటది. కాబట్టి అందులో ఉన్న ప్రోగ్రామ్ బట్టి మనకి డైరెక్షన్ ఇస్తూ ఉంటది. మనం ఏదైనా వెతుకుతున్నాం అనుకోండి, ఏదైనా కావాలి, మనకు ఏదో ఒకటి కావాలి, అప్పుడు అది మనకి ఎతికి పెడుతూ ఉంటది, మనకి అది ఆ వస్తువుని కనపడేలా చేస్తూ ఉంటది. మనకి అటెన్షన్, మన సూపర్ మార్కెట్కి వెళ్ళాలని చూడండి, మనకు కొన్ని ఆఫర్లు ఆటోమేటిక్ మనకు కనపడుతూ ఉంటాయి. అంటే అది మనకు ఎతికి పెడుతూ ఉంటది, మనకేం కావాలో అది.
హైలీ పవర్ఫుల్. అర్థమైందండి. చెప్పండి సార్. ఇది ఎలా మనం క్లీన్ చేసుకోవాలి సార్ సబ్ కాన్షియస్ మైండ్ ని? ఈ సబ్ కాన్షియస్ మైండ్ అసలు ఏముందో కూడా తెలియదు మనం క్లీన్ చేసుకోవడానికి. అంత ఈజీ కాదు. అసలు ఏముందో కూడా మనకు తెలియదు. మనం చూడలేం. సబ్ కాన్షియస్ మైండ్ పూర్తిగా దాని యొక్క విశ్వరూపాన్ని మనం అసలు చూడలేం. కాన్షియస్ మైండ్ లోనే మనకు అన్ని ఆలోచనలు ఉంటాయి. లోపల జరుగుతున్నది మనకి ఏమీ అర్థం కాదు. కొంతమందిని ఒక కారణం కోసం తిడతాం, లోపల ఇంకో కారణం ఏదో ఉంటది. ఒక్కోసారి గమనించారు ఎప్పుడన్నా? అన్ని బాగానే ఉంటాయి, ఏదో మూడీగా ఉంటాం, అసలు ఏమైంది ఇప్పుడు నాకు, ఇప్పుడు ఏం వాట్ వాస్ రాంగ్ విత్ మీ అని ఆలోచిస్తే కారణమే కనపడదు. అన్ని నార్మల్ గా ఉంటాయి, అన్ని బాగానే ఉన్నాయి. ఆలోచిస్తే ఏదో చిన్న పాయింట్ ఎక్కడో ఏదో మన పాయింట్ ఒక చిన్నది ఉంటుంది. అంటే అది పట్టుకుంది. కాన్షియస్ మైండ్ గా తెలియట్లా ఈ సబ్ కాన్షియస్ లో ఉన్న ఆలోచన ఏంటో, దేనివల్ల నాకు ఈ స్థితి వచ్చిందో. అంత పవర్ఫుల్ గా ఉంటది. అక్కడ కనిపెట్టడమే కష్టం, మనకు అసలు ఏముందో తెలియదు. హోపోనోపో ద్వారా ఎలా క్లీన్ చేసుకోవచ్చు సార్? యాక్చువల్ గా ఇప్పుడు జనరల్ క్లీనింగ్ అని చెప్పాం కదా, డబ్బు గురించి కాకుండా జనరల్ గా క్లీనింగ్ అని. అప్పుడు మనం చెప్పుకుంటున్నాం కదండి, నా ఆలోచనల పట్ల, నా భావాల పట్ల, నా నమ్మకాల పట్ల ఎటువంటి అవగాహన లేకుండా గతంలో నేను చేసినటువంటి ఆలోచనల వల్ల నాకు ఈ పరిస్థితి వచ్చింది, నన్ను క్షమించండి, ఐఆమ్ సారీ. ఇది చాలా చాలా పవర్ఫుల్. ఇది మనం అడగాలి, చెప్పుకోవాలి. ఇది జనరల్ క్లీనింగ్. మనం హోపనోపనో జనరల్. నేను డబ్బు కంటే, నేను చెప్పేది ఏంటంటే మీకు, డబ్బు గురించి హోపనోపనో కంటే జనరల్ క్లీనింగ్ ఎక్కువ చేసుకోండి అంటాను. అంటే అందరూ డబ్బు అంటున్నారు కాబట్టి నేను డబ్బు మాడుతున్నాను తప్పిస్తే, హోపనోపనో జనరల్ గా క్లీనింగ్ చేసుకోండి. తర్వాత నాకు సంబంధం లేకుండా, అంటే నా పూర్వీకుల నుంచి, నా తల్లిదండ్రుల నుంచి నాకు సంక్రమించినటువంటి ఆలోచనలు, భావనలు నా చేతిలో లేదు. అందుకని నన్ను, వాళ్ళని కూడా మన్నించండి, ప్లీజ్ ఫర్గివ్ మీ. సో దేనికి ఫర్గివ్ మీ అని అడగాలి? నాకు తెలియకుండా నా పూర్వీకుల నుంచి ఏదైతే వచ్చిందో వాటి గురించి, వాటి యొక్క ఇంపాక్ట్ నా మైండ్ మీద, నా శరీరం మీద ఉంది, నాకు అది కూడా తెలియదు, కాబట్టి నన్ను మన్నించండి, ఐఆమ్ ప్లీజ్ ఫర్గివ్ మీ. ఈ ప్లీజ్ ఫర్గివ్ మీ అన్నప్పుడు ఈ భావన మన మనసు ఫీల్ అవ్వాలి. ఐఎమ్ సారీ అన్నప్పుడు, ఇందాక చెప్పాను ఐఎమ్ సారీ, దేనికి సారీ చెప్తున్నాం అంటే, నా ఆలోచనల పట్ల, భావనల పట్ల, నా నమ్మకాల పట్ల ఎటువంటి అవగాహన లేకుండా, అంటే నా యొక్క అజ్ఞానం, ఎటువంటి అవగాహన నాకు లేదు, దీని ఇంపాక్ట్ ఇలా ఉంటుందని కూడా నాకు తెలియకుండా చేశాను ఏదో కొన్ని ఆలోచనలు. ఇప్పుడు దానికి నన్ను క్షమించండి, ఐఎమ్ సారీ ఫర్ మై ఇగ్నరెన్స్. లాస్ట్ క్లాస్లో మనం ఓపెన్ ప్రేయర్లో ఇలాగే చెప్పాం. ఎప్పుడైతే ఐఎమ్ సారీ చెప్తున్నామో, ఈ ఉద్దేశంతో సారీ అంటే, నేను ఎందుకు చెప్తున్నాను, చాలా మంది ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటున్నారు. దేనికి సారీ అనేది నీకు ఎమోషన్ కనెక్ట్ అవ్వకపోతే ఎలాగా? గతంలో చేసినటువంటి ఆలోచనలు, నమ్మకాలు నన్ను ఇబ్బంది పెడుతున్నాయి, కాబట్టి వాటిని, ఆ యొక్క ఆలోచనలు అజ్ఞానంతో చేశాను, నా అజ్ఞానాన్ని మన్నించండి, ఐఎమ్ సారీ. ఇది కదా దాని అర్థం. ఐఎమ్ సారీ అన్నప్పుడు నువ్వు ఆ ఫీలింగ్ నీకు రావాలి. ప్లీజ్ ఫర్గివ్ మీ అన్నప్పుడు, నా పూర్వీకులలో వచ్చినటువంటి నా ఈ ఆలోచనల్ని, దాని నుంచి నన్ను మన్నించండి అని చెప్పాలి. థ్యాంక్ యూ చెప్పినప్పుడు, థ్యాంక్ యూ ఫర్ ద ప్రాసెస్, నన్ను ఇప్పుడు ఈ రోజు నన్ను కాపాడుతున్నందుకు థ్యాంక్ యూ. ఐ లవ్ యూ అంటే నేను ఎప్పుడు భజిస్తూనే ఉంటాను, నేను ఎప్పుడు పూజిస్తూనే ఉంటాను అని దాని అర్థం ఐ లవ్ యూ. కాబట్టి ఇవే అటాచ్ అవ్వాలి. అటాచ్ అంటే దాన్ని ఏంటంటే ఎన్ఎల్పిలో మేము యాంకరింగ్ టెక్నిక్ అంటాం. యాంకర్, ఒక పదానికి ఒక ఎమోషన్ అటాచ్ అవుద్ది. అంటే పదే పదే మనం చెప్తూ ఉన్నాం అనుకోండి, ఈ పదానికి ఒక ఎమోషన్ అటాచ్ అయిపోద్ది. ఆ అటాచ్మెంట్ వచ్చిన తర్వాత ఆ ఎమోషన్ మనం పదే ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, ఆ పదం చెప్తే సరిపోద్ది. సబ్ కాన్షియస్ లెవెల్లో ఆ ఎమోషన్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఐఎమ్ సారీ అని చెప్తే సరిపోద్ది. దేనికి సారీ చెప్తున్నావు, నీ సబ్ కాన్షియస్ లెవెల్ క్లారిటీ ఉంటుంది. కాబట్టి ఒక వారం రోజుల పాటు ఈ వర్డింగ్తో మనం ఓపెన్ చేసి, తర్వాత కేవలం ఐఎమ్ సారీ చెప్పుకుంటే మనకు సరిపోద్ది. దేనికి చెప్తున్నామో సారీ, మన క్లారిటీ వచ్చేస్తుంది. కాబట్టి కేవలం పదాలు చెప్పకుండా, దేనికి చెప్తున్నామో, ఏ ఎమోషన్ మనం క్లీన్ చేసుకోవాలి అనేది మనకు క్లారిటీ ఉండాలి. సబ్ కాన్షియస్ క్లీనింగ్ జరిగింది అని మనకి ఎలా తెలుస్తుంది సార్? మంచి ప్రశ్న వేశారు మీరు. ఇప్పుడు మీకు అంటే బిఫోర్ ఆఫ్టర్ మనం ఒక చిన్న టెస్ట్ స్కేలింగ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక స్పెసిఫిక్ ఎమోషన్ ఏమైనా చెప్తారా? నెగటివ్ ఎమోషన్. ఈ డబ్బు ఎవరు కనిపెట్టారా బాబు, ఎంత కష్టమైతుంది మేనేజ్ చేయటం. ఓకే, ఇది ఫీలింగ్, ఇది నెగటివ్ ఫీల్. ఓకే,
ఇప్పుడు డబ్బుల మీద మీకున్నటువంటి ఒక ఒక డెస్పరేటెడ్నెస్ కనబడుతుంది, ఒక హెల్ప్లెస్నెస్ ఉంది అక్కడ. ఒక డెస్పరేట్ ఉంది, కావాలంది, కానీ మనకు చేత కావట్లేదు. అదైతే కావాలి, మనకు చేత కావట్లేదు. ఇది అనమాట నలుగుడు కాన్ఫ్లిక్ట్. సరే మరి డెస్పరేట్ ఫీల్ అవుతున్నాం, ఓకే తెచ్చుకుంటే పోద్ది, మంచినీళ్ళు తాగాలి, దానికి డెస్పరేట్ ఫీల్ అవ్వకర్లా, దాహం ఏంటనుకుంటే వెళ్ళి తాగేస్తాం ఉంది కాబట్టి. సరే హెల్ప్లెస్, మనకు సంపాదించే అవకాశం లేదు, సరే వదిలేద్దామంటే వదిలేస్తే ఎలాగా? అవసరాలు ఉన్నాయి, కోరికలు ఉన్నాయి, సమాజంలో అవసరం, వదిలిపెట్టలేం, సంపాదించలేం. ఇది అన్నమాట కాన్ఫ్లిక్ట్ నలుగుడు. ఇదండి ఫీలింగ్, అదే కదా. ఇప్పుడు ఈ ఫీలింగ్, ఈ నలుగుడు, ఈ కాన్ఫ్లిక్ట్ అనేది 1 to 10 స్కేల్లో మీకు ఎంత ఉంది? 1 to 10 స్కేల్లో ఇప్పుడు అది ఆల్మోస్ట్ ఎలా నథింగ్. అంటే ఎలా ఉంటదంటే సార్, మనకి ఇప్పుడు బాగా ఎక్కువ లోన్స్ పెట్టుకొని డెట్స్ లో ఉన్నాం అనుకోండి, ఖచ్చితంగా అది 10 ఉంటది కదా సార్. డెట్ నేను కొద్దిగా వినలేదు సార్. ఇప్పుడు మనకి జాబ్ ఉంది, సాలరీ వస్తుంది, కానీ మనకు వచ్చిన సాలరీ మనకి పే చేయడానికి సరిపోతుంది, ఈఎంఐస్ కి కానీ లేకపోతే దేనికన్నా. మన దగ్గర అసలు ఉండట్లేదు, మనకి సర్ప్లస్ అమౌంట్, ఎక్సెస్ అమౌంట్ ఉండట్లేదు, ఎప్పుడు డెఫిసిట్ బడ్జెట్ లోనే ఉంటాము. ఉన్నప్పుడు ఈ ఫీలింగ్ ఉంటది సార్. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మనం 1 to 10 స్కేల్ తీసుకుంటే 1 ఈజ్ వెరీ లీస్ట్, 10 ఫర్ హైయెస్ట్ లో మీ ఫీల్ ఎంత? 1 to 10 లో మీరు ఎంత స్కేల్, ఎక్కడ ఏ పాయింట్ లో ఉన్నట్టు మీరు గుర్తించగలరు? 9 సార్, 9. 9. ఇప్పుడు మీరు అడిగారు ప్రశ్న, ఇది ఎలా తెలుస్తుంది మనకు డిఫరెన్స్ అని అడిగారు. ఇప్పుడు 9 లో ఉన్నారు కదా. ఇప్పుడు మీరు కాసేపు కళ్ళు మూసుకొని హోపనోపనోలో ఈ డబ్బు పట్ల ఈ నెగిటివ్ ఫీలింగ్స్ రావడానికి కారణం నేనే, ప్లీజ్ ఫర్గివ్ మీ, ఐఎమ్ సారీ. ఇవి డబ్బు కోసం, అంటే డబ్బు విషయంలో నాకు ఉన్నటువంటి ఈ నెగిటివ్ ఫీలింగ్స్, ఎమోషన్. డబ్బుకు సారి చెప్పకండి, మళ్ళీ డబ్బుకు సారి చెప్పకర్లా. డబ్బు పట్ల మనకున్నటువంటి నెగిటివ్ ఫీలింగ్స్ కి, నెగిటివ్ థాట్స్ కి, నెగిటివ్ బిలీఫ్స్ కి వెంకటేశ్వర స్వామికి ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. నాలో డబ్బు పట్ల నాకు తెలియకనే కొంత డిఎన్ఏ మా పేరెంట్స్ నుంచి, వాళ్ళ పేరెంట్స్ నుంచి నాకు కొన్ని వచ్చి ఉండొచ్చు, అది నా కంట్రోల్లో కూడా లేదు. కాబట్టి ప్లీజ్ ఫర్గివ్ మీ ఫర్ దట్, నన్ను మన్నించండి దానికోసం. థ్యాంక్ యూ ఫర్ ద ప్రాసెస్, ఈ ప్రాసెస్లోకి వచ్చిన థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఈ ఎమోషన్, ఈ మీనింగ్ తోటి మీరు ఒక 10 నిమిషాలు ఓపెన్ చేయండి. చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ ఆ స్కేల్ చెక్ చేసుకోండి. మీకు ఆ ఫ్రస్ట్రేషను, డబ్బు పట్ల ఉన్నటువంటి ఫీలింగ్స్, ఇంతకు ముందు 1 to 10 స్కేల్లో 9 ఉండేది, ఇప్పుడు ఎంత ఉంది అని కనుక్కోండి మీరే జెన్యూన్గా. నాకు టైం లేదు, టైం అయిపోయింది కాబట్టి అది చేయించలేను. మీరు చేయండి, చేసి రేపు క్లాస్లో చెప్పండి. మీరు ఇప్పుడు చెప్పారు, బిఫోర్ ఓపెన్ మీ ఫీలింగ్ డబ్బు పట్ల 9 ఉంది, నెగిటివ్ ఎమోషను. ఒక 10 నిమిషాలు ఓపెన్ చేసిన తర్వాత మీ స్కేల్లో ఎంత మారిందో మీరు ఒకసారి గుర్తించండి, మీకే అర్థమవుద్ది. అప్పుడు ఓపెన్ ఇంపాక్ట్ దాని మీద ఎంత ఉందో మీకు తెలుస్తుంది. రేపు చేయండి. రేపు మీరు క్లాస్లో మీ ఎక్స్పీరియన్స్ చెప్పాలి. ఎవరు మాడేది? ప్రీతినా? అవును సార్, చెప్తాను సార్, రేపు చెప్తాను. మీరు చేసి మీరు ఎక్స్పీరియన్స్ మాకు షేర్ చేయండి. 10 నిమిషాలు అంటే చాలు. మీరు 10 నిమిషాలు అంటే సార్ ఈ విధంగా చెప్పొచ్చు అనమాట. సరే ఇప్పుడు ఒక వ్యాపారం అనుకోండి.